గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో చెప్పినంత వరకు మనం ఏంటంటే హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ కాంపోనెంట్స్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ ఎఫ్ మర్చెంటైల్ బిల్డింగ్స్. ఇందులో ఏంటంటే మనకి 3 టైప్స్గా డివైడ్ చేశారు మర్చెంటైల్స్ బిల్డింగ్స్ని. అవి ఏంటి అని అంటే ఒకటి సబ్ డివిజన్ F1 వచ్చేసరికి షాప్స్, స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, మార్కెట్స్ విత్ ఏరియా అప్ టు 500 స్క్వేర్ మీటర్స్. మనకేంటంటే ఏరియా వచ్చేసరికి 500 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంటే అది సబ్ డివిజన్ 1 మర్చెంటైజ్ బిల్డింగ్గా కన్సిడర్ చేసుకుంటాం. అలా కాకుండా 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అది మనకి సబ్ డివిజన్ 2 మర్చెంటైజ్ బిల్డింగ్గా కన్సిడర్ చేసుకుంటాం. అసలు మర్చెంటైజ్ బిల్డింగ్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే మనకి కావాల్సిన నీడ్స్ అనేవి మనం ఎక్కడైతే పర్చేస్ చేసుకుంటామో ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నిటిని మనం మర్చెంటైజ్ బిల్డింగ్స్ అంటాము. డిపెండింగ్ అపాన్ స్క్వేర్ ఏరియాని బట్టి మనం వాటిని డిఫరెంట్ డివిజన్స్గా డివైడ్ చేశారు. సబ్ డివిజన్ 1 వచ్చేసరికి ఏమో స్క్వేర్ ఏరియా వచ్చేసరికి 500 స్క్వేర్ మీటర్స్ వరకు ఉన్నదాన్ని మనం సబ్ డివిజన్ 1. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అప్ టు మోర్ దాన్ 500 ఉంటేనేమో మనకి సబ్ డివిజన్ 2గా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ సబ్ డివిజన్ 3కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి ఈ రెండిట్లోకి కాకుండా లైక్ మోర్ దాన్ 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం సబ్ డివిజన్ 2గా కన్సిడర్ చేసుకున్నాం. అలా కాకుండా తక్కువ ఉన్నప్పుడేమో సబ్ డివిజన్ 1గా కన్సిడర్ చేసుకున్నాం. అలా కాకుండా ఏంటంటే మనం అన్ని 500 స్క్వేర్ మీటర్స్ వరకు ఉండవు, లైక్ చిన్న ఉండొచ్చు, అలా అని పెద్ద ఉండొచ్చు. బిట్వీన్ ఈ రేంజ్లో కాకుండా 500 కాకుండా దానికంటే తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా అలా కాకుండా మనకి ఏంటంటే చిన్నవి కనుక ప్లేసెస్లో మనం లైక్ ఒక చిన్న షాప్ లాంటిది కనుక తీసుకుంటే, లేదు అలా కాకుండా పెద్ద స్టోర్స్ కనుక తీసుకుంటే ఏంటి అని అంటే అవన్నీ మనకి వచ్చేసరికి సబ్ డివిజన్ 3లోకి కన్సిడర్ చేసుకుంటాం. అవి ఎలాంటివి అంటే షాపింగ్ సెంటర్స్ అవ్వచ్చు, సర్వీస్ ఫెసిలిటీస్, లైక్ మనం ఏంటి అని అంటే మనకి పబ్లిక్ ఎలా సర్వీసెస్ ఏమన్నా అవైలబుల్గా అవి 500 స్క్వేర్ మీటర్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఎలా అంటే మొత్తంగా చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు. అలా ఉన్న వాటిని మనం సబ్ డివిజన్ 3గా తీసుకుందాం. ఇవి వచ్చేసరికి మనకి మర్చెంటైజ్ బిల్డింగ్స్లో సబ్ డివిజన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇండస్ట్రియల్ బిల్డింగ్స్. ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ అంటే అందరికీ తెలిసిందే. అందులో మనకి ఏంటి ఇండస్ట్రియల్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్లేస్ని మనం ఇండస్ట్రియల్స్ అంటాం. సో అందులో ఏంటి అని అంటే మనకి దాన్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే లో హజారడస్ బిల్డింగ్స్, లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మోడరేట్ హజారడస్ ఇండస్ట్రీస్. థర్డ్ వన్ వచ్చేసరికి హై హజారడస్. ఈ హజారడస్ అంటే ఏంటి అని అంటే మనకేంటి ఏదైనా లైక్ బ్లాస్ట్ అయ్యే లాంటి మెటీరియల్స్ కానీ, లేదు ఫైర్ వచ్చే మెటీరియల్స్ కానీ అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసే ప్లేసెస్ని మనం హజారడస్ బిల్డింగ్స్ అంటాము. సో అవి ఏంటంటే అవి తక్కువగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఓన్లీ బ్లాస్టింగ్ పర్పస్కి అలాగే ఏమన్నా యూజ్ చేసే ప్రొడక్ట్స్ చేసే ప్లేసెస్నేమో మనం హజారడస్ బిల్డింగ్ అంటాం. అలా కాకుండా తక్కువ క్వాంటిటీలో ఆ ఇంటెన్సిటీ ఉన్నప్పటికీ కూడా కాకపోతే మనకి తక్కువ క్వాంటిటీలో ప్రొడక్షన్స్ చేస్తున్నప్పుడు వాటిని మనం ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో 3 టైప్స్గా డివైడ్ చేసాం. లో హజారడస్ వచ్చేసరికి ఏంటంటే మనకి అక్కడ చేసే ప్రొడక్షన్ మెటీరియల్ కానీ లేదైనా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏంటంటే తక్కువ టాక్సిక్ వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్ మాత్రమే చేస్తాము. నెక్స్ట్ మోడరేట్కి వచ్చేసరికి అంటే కొంచెం ఫైర్కి రిలేటెడ్గా ఉండే ప్రొడక్షన్స్ అనేవి చేస్తాం. ఫైర్ రిలేటెడ్ అంటే ఏంటంటే మనం లైక్ గ్యాసెస్ కానీ లేదు ఏమన్నా కొంచెం అక్కడ హీట్ జనరేట్ అయ్యే ప్లేసెస్ వాటిని మనం మోడరేట్ హజారడస్ ఇండస్ట్రీస్గా తీసుకుంటాం. నెక్స్ట్ హై హజారడస్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా అక్కడ మనకి ఓన్లీ
హై ఇంటెన్సిటీస్ గ్యాసెస్ కానీ లేదు ఏమన్నా పాయిజనస్ కెమికల్స్ ప్రొడక్షన్ వచ్చే ప్లేసెస్ని మనం హై హజార్డస్ బిల్డింగ్స్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఇవేంటి అని అంటే దీనికి మళ్ళీ మనకి హజార్డస్ బిల్డింగ్స్ అనేవి సపరేట్ క్లాసిఫికేషన్ ఉంది. సో అందులో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే హజార్డస్ బిల్డింగ్స్కి వచ్చేసరికి కంప్లీట్గా నువ్వు అక్కడ కంట్రోల్ చేసేంత దాంట్లో అయితే ఉండదు. ఐ మీన్ మనం అక్కడ వచ్చే పాయిజనస్ గ్యాసెస్ కానివ్వండి లేదు అలా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ అక్కడ ఎక్కువగా ఉండే ప్రొడక్షన్స్ మాత్రమే చేస్తాం. ఈ ఇండస్ట్రియల్కి వచ్చేసరికి ఏంటంటే మనకు అవసరమైనంత వరకు మనం కంట్రోల్ చేసుకునేంత టాక్సిక్ వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్ మాత్రమే ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో చేస్తాం. సో ఇవి మనకి ఏంటంటే వాటి యొక్క టాక్సిక్ వాల్యూస్ని బట్టి మనం అది నియర్ బై సిటీ ఉండాలా లేదా అవుట్స్కట్స్లో ఉండాలా అనేది డిసైడ్ చేస్తాం. మోస్ట్లీ మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ద సిటీస్ ఉంటాయి. ప్లస్ అది కాకుండా ఏంటి అని అంటే మనకి వాటి నుంచి వచ్చే గ్యాసెస్ అవనండి లేదు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఎలిమెంట్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది, మనకి హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది పీపుల్స్కి. సో అలా అవ్వకూడదని మనకి సిటీ అవుట్స్కట్స్లో ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసుకుంటాం. సో అందులో హై హజార్డస్ బిల్డింగ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి లో హజార్డస్ బిల్డింగ్స్ వచ్చేసరికి అందులో ఏంటంటే టాక్సిక్ వాల్యూస్ అనేవి ఏమి ఉండవు. బట్ కాకపోతే ఏంటంటే అందులో వచ్చే లైక్ స్మాల్ గ్యాసెస్ కావండి హైజీనిక్ ఐ మీన్ పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి తెలియకుండానే మనకి బాడీ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని ఏంటంటే నియర్ బై సిటీ పెట్టుకుంటాం బట్ సిటీలో ఉండదు, అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది. ఈ మోడరేట్ హజార్డస్ బిల్డింగ్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి కొంత మన సిటీ ప్లేస్ నుంచి కొంత డిస్టెన్స్లో ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ హై హజార్డస్ బిల్డింగ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే అవి కంప్లీట్గా లైక్ ఒక స్టేట్ వైజ్ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్గా పెట్టుకుంటాం. ఈ ముందు రెండు వచ్చేసరికి ఏమో మనకి సిటీ వైజ్ కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇవి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ బిల్డింగ్స్. స్టోరేజ్ బిల్డింగ్స్ అంటే అందరికీ తెలుసు, మనం ఏంటంటే ఏదైనా మెటీరియల్ని కానీ ప్రొడక్ట్స్ని కానీ ఐ మీన్ లైక్ గూడ్స్ కానీ మనం ప్రొడక్షన్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ స్టోర్ చేసుకునే ప్లేసెస్ని మనం స్టోరేజ్ బిల్డింగ్స్ అంటాం. సో అది స్టోరేజ్ బిల్డింగ్స్ అనేది ఏంటి అని అంటే దిస్ ఇంక్లూడ్స్ ఎనీ బిల్డింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ అండ్ షట్టరింగ్ ఆఫ్ గూడ్స్ ఎక్సెప్ట్ దోస్ వాట్ ఇన్వాల్వ్ పబ్లిష్డ్ ఆర్ ఎక్స్పెల్డ్ ప్రొడక్ట్స్ ఆర్ మెటీరియల్స్. నేను చెప్పాను కదా మనకి టాక్సిక్ వాల్యూస్ లేదా ఏదైనా మెటీరియల్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అలాంటి వాటిలన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఐ మీన్ దాన్ని ఒక ఇంటెన్సిటీని బట్టి స్టోరేజ్ బిల్డింగ్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకొని అక్కడ ఆ ప్రోడక్ట్స్ అనేవి మనం స్టోర్ చేసుకుంటాం. మనకి జనరల్గా గూడ్స్ అంటే మనం యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ చిన్న చిన్న వాటిల్లో టాక్సిక్ వాల్యూస్ కానీ అలా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కానీ ఏముండదు. కాబట్టి వాటికి వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ బిల్డింగ్స్ని కన్సిడర్ చేసుకుంటాం. అలా కాకుండా గ్యాసెస్ కానీ ఏదన్నా ఇలా సిలిండర్స్ ఏమన్నా పాయిజనస్ టాక్సిక్ వాల్యూస్ ఉన్న లిక్విడ్స్ కానీ మెటీరియల్స్ కానీ మనం ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్స్లో స్టోర్ చేసుకుంటాం. మనం స్టోర్ చేసే మెటీరియల్ని బట్టి అక్కడ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. అవి ఏమేమి ఉంటాయి అని అంటే వేర్ హౌసెస్, కోల్డ్ స్టోరేజెస్, లైక్ ఏంటి అని అంటే మనకి ఇవన్నీ ఏంటి అంటే మనం ఎక్కువ మొత్తంలో ఏదైనా మెటీరియల్ని ఒక దగ్గర ప్రొడక్షన్ చేసిన తర్వాత ఒక దగ్గర దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి స్టోరేజ్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకొని వాటిల్లో మనం వాటిని స్టోర్ చేసుకుంటాం. మనం ప్రొడక్ట్ చేసిన మెటీరియల్స్ని కానీ ఆబ్జెక్ట్స్ కానీ గూడ్స్ కానీ. సో వాటిని మనం స్టోరేజ్ బిల్డింగ్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి హజార్డస్ బిల్డింగ్స్. హజార్డస్ బిల్డింగ్స్ అంటే చెప్పాను కదా టాక్సిక్ వాల్యూస్, పాయిజనస్ గ్యాసెస్ అలా వచ్చేవన్నీ కూడా ఏవైనా పేలే ఆబ్జెక్ట్స్ కనుక ఉంటే వాటినన్నిటినీ కూడా మనం ఒక బిల్డింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏంటి మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో సేమ్ దాని గురించే కదా డిస్కస్ చేసుకున్నాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో
ఏదైనా టాక్సిక్ వాల్యూస్ ఐ మీన్ పాయిజనస్ గ్యాసెస్ తో చేయాల్సిన ఆబ్జెక్ట్స్ కనుక ఉంటే వాటిని ఇక్కడ మనం తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అవి అనేవి మనకి సిటీస్కి కొంచెం నియర్ బై ఉండవు, అవుట్ ఆఫ్ ద సిటీసే ఉంటాయి. బట్ కాకపోతే ఇవేంటంటే కంప్లీట్గా మనకి లైక్ ఎక్కువ స్క్వేర్ ఏరియాస్లో ఎక్కువ ప్లేసెస్ దగ్గర మాత్రమే ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే మనకి ఏదైనా ప్రొడక్షన్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో కాకుండా ఎక్కువ క్వాంటిటీలో మనం ఈ హజార్డస్ బిల్డింగ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకి అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది, ప్లస్ లార్జ్ ఏరియాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం మనకి ఈ బిల్డింగ్స్ వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాం. ఇందులో అసలు బిల్డింగ్స్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకి జనరల్గా ఎక్కువ పాయిజనస్ కానీ లేదా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అందులో ఏంటి అంటే మనకి తక్కువ టాక్సిక్ వాల్యూస్ ఉన్న మెడిసిన్స్ ఉంటాయి, ఎక్కువ టాక్సిక్ వాల్యూస్ ఉన్న మెడిసిన్స్ ఉంటాయి. అందులో ఏంటి తక్కువ వాటిలన్నిటిని మనం ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలా కాకుండా మనకి హార్మ్ఫుల్గా అసలు ఇమీడియట్గా రియాక్షన్ వచ్చేవి ఏదైనా ప్రొడక్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా హజార్డస్ బిల్డింగ్స్ని కింద వాళ్ళంటి బిల్డింగ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో డిఫరెన్స్ అంటే మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే వాటి వరకు కూడా మనకి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. హ్యూమన్కి ఎఫెక్ట్ ఉండే వాటిలన్నిటికీ మనకి బట్ అవి నీడ్ ఉన్నప్పటికీ వాటిని ఏంటి అని అంటే మనం కొంచెం కేర్ఫుల్గా ప్రొడక్షన్ చేసుకోవాలి కాబట్టి దాని నుంచి మనకి ఏ ఎఫెక్ట్ రాకూడదు కాబట్టి సో అప్పుడు ఈ బిల్డింగ్స్ అనేవి మనకి అవుట్ ఆఫ్ ద సిటీస్లోని ఎక్కువ స్క్వేర్ ప్లేసెస్లో వీటిని కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడ ప్రొడక్షన్ అనేది డెవలప్ చేసుకుంటాం. అది వచ్చేసరికి మనకి హజార్డస్ బిల్డింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఏంటి అని అంటే మనం ఏమేమి చూసాము, బిల్డింగ్ కాంపోనెంట్స్ చూసాము, బిల్డింగ్ కాంపోనెంట్స్ ఒకటి చూసాము. బిల్డింగ్ కాంపోనెంట్స్లో ఏం చూసాము, బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ లెవెల్ దగ్గర నుంచి అప్ టు పారాపెట్ లెవెల్ వరకు మనకి ఒక స్ట్రక్చర్లో బిల్డింగ్ స్ట్రక్చర్లో దానికి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయని చూసాము. సో అందులో మనకి ఏమున్నాయి, ఫౌండేషన్ ఉంది, ప్లింత్, వాల్, ఇంకా తర్వాత ఏంటి వాల్ ఫినిషెస్ లైక్ స్లాబ్, ఇంకా బిల్డింగ్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఆర్డర్ వైజ్ తీసుకున్నాం. సో అసలు ముందు మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఒక ప్లేస్లో ఏం చేయాలి, అక్కడ కింద ఉన్న సాయిల్ అనేది ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. సో ఆ సాయిల్కి ఉండే ప్రాపర్టీస్ మొత్తం చెక్ చేసి మనకి అప్ టు బిల్డింగ్ అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ అనేది సూటబుల్లా కాదా అని మనం డిసైడ్ చేయాలి అని అంటే ముందుగానే అక్కడ ఉన్న సాయిల్ స్టెబిలిటీ అనేది అసలు అక్కడ ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండగలుగుతుందా లేదా ఆ ప్లేస్లో అనేది మనం డిసైడ్ చేయడం కోసం సాయిల్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటే అందులో ఏమేమి వస్తాయి అని అంటే ఒకసారి చూద్దాం. ఫర్ డిజైనింగ్ రైట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్ సేఫ్లీ అండ్ ఎకనామికల్లీ ద డిజైనర్ మస్ట్ possess sufficient information regarding the physical properties of underlying soil is required. The field and laboratory investigation required to get this information is called soil investigation. First-hand information regarding type of underlying soil can be obtained from the owners of the adjoining buildings. In case of tall or important structures, it is essential to conduct soil investigation to a larger depth. ఇందులో ఏంటి అని అంటే చెప్పాను కదా, మనకి ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందుగానే అక్కడ ఉన్న సాయిల్ అనేది ఆ బిల్డింగ్ యొక్క వెయిట్ని రెసిస్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేయడాన్ని మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో అందులో ఏంటి అని అంటే అసలు సాయిల్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ అసలు సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటే మనం దేనికోసం చేయాలి, బిల్డింగ్లో ఏ కాంపోనెంట్ కోసం చేయాలి అని అంటే ఫౌండేషన్ ప్లేస్లో ఫౌండేషన్ మనకి అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి మనం ఫస్ట్ అనేది సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్న సాయిల్ని బట్టే మనం ఆ స్ట్రక్చర్కి ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేయాలి, ఏదైతే సేఫ్ ఉంటుంది ఎకనామిక్గా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ముందుగానే ఏంటంటే ఆ సాయిల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్,
మెకానికల్ ప్రాపర్టీస్, హైడ్రాలిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే మనం అక్కడ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇలా పర్టికులర్గా ఒక సాయిల్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని, దాని యొక్క మెజర్స్ అన్ని, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ముందుగానే ప్రొటెక్ట్ చేయడాన్ని మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో అందులో ఏంటంటే మనం జనరల్గా ఫస్ట్ ఒక ఫౌండేషన్ కరెక్టా కాదా అని చెక్ చేయడం కోసం మనం ఏంటంటే దాని యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, దాని యొక్క బేరింగ్ కెపాసిటీ అవన్నీ చెక్ చేస్తాం. అవి ఎలా వస్తాయంటే మనకి ఫీల్డ్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్. మనం ఆ సాయిల్కి డిఫరెంట్ టెస్ట్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అనేది విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ బిల్డింగ్ ఎక్కడ ఆ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనం తెలుసుకోగలుగుతాం. సో అవి తెలుసుకునే ప్రాసెస్ని మనం ఏమంటామంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఓకే సాయిల్ యొక్క ప్రాపర్టీస్, వాల్యూస్ అన్ని తెలుసుకున్నాం. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సాయిల్ అనేది ఎలా ఉంది అని తెలుసుకున్నాం. బట్ ఫ్యూచర్లో ఒకవేళ కనుక సాయిల్లో ప్రాపర్టీస్ చేంజ్ అవ్వడం కానీ, లేదు అని అంటే సెటిల్మెంట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వడం అలా జరిగినప్పుడు ఏంటంటే మనకి ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందుగానే వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, దాని చుట్టూ ఉన్న బిల్డింగ్స్లో నుంచి ఆ బిల్డింగ్స్ అనేవి కట్టినప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫౌండేషన్ లెవెల్ ఎలా ఉంది, సో అక్కడ కింద సాయిల్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది, వాటిని బట్టి ప్లస్ ఎక్కువ డెప్త్లో కూడా సాయిల్ని మనం శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఆ సాయిల్కి ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కువ డెప్త్ వరకు కూడా అప్ టు మనకి ఆ సాయిల్ డీటెయిల్స్ మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు కూడా ఆ సాయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి తెలిసిన తర్వాత మాత్రమే మనం అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ బాగుంటుంది అనేది మనం ప్రిఫర్ చేస్తాం. ఆ తర్వాత మాత్రమే అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అన్నప్పుడు మాత్రమే ఎలో చేస్తాం. లేదు ఉండదు అనుకుంటే మనం అక్కడ ఎలో చేయము బిల్డింగ్స్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్. అసలు ఎందుకు చేయాలి, సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ పాయింట్స్ మనం సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టు నో ద క్వాంటిటీస్ అండ్ థిక్నెస్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సాయిల్ సో యాజ్ టు ప్రొటెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ఫౌండేషన్ అండర్ లోడ్. ఇప్పుడు ఏంటంటే మనకి సాయిల్ అనేది డిఫరెంట్ లేయర్స్లో ఉంటుందని తెలుసు. సో ఆ డిఫరెంట్ లేయర్స్ అనేవి ఒక్కొక్క లేయర్ ఎంత థిక్నెస్లో ఉంది, అక్కడ మనకు ఒక ఫౌండేషన్ని కనుక ప్లేస్ చేస్తే అది మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లేయర్స్ అనేవి ఎలా తీసుకుంటాయి అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టు అసైన్ ద సూటబుల్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద అండర్లయింగ్ సాయిల్. సేఫ్ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నేను శాండ్ని తీసుకుంటున్నాను, ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ కాటన్ సాయిల్ తీసుకుంటున్నాను. శాండ్ మీద మనం కనుక లోడ్ అప్లై చేస్తే సడన్గా ఏమవుతుంది, అది కొంచెం పార్టికల్ సైజెస్ అనేవి గట్టిగా ఉంటాయి. ప్లస్ మనం ఒక కాంపాక్ట్ ప్లేస్లో షేప్లో కనుక దాన్ని ప్లేస్ చేస్తే ఏంటంటే లోడ్ అనేది బేర్ చేయగలుగుతుంది. అలా కాకుండా నేను బ్లాక్ కాటన్ సాయిల్లో లోడ్ అనేది అప్లై చేసినప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్ ఇనిషియల్గా ఒకలా ఉంటుంది, లేదు ఆ తర్వాత ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే అక్కడ కింద క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి బ్లాక్ కాటన్ సాయిల్కి వచ్చేసరికి కొహెసివ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి వాటర్ కనుక అందులో కనుక రెయిన్స్ కనుక పడితే ఏంటి అంటే అప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ సాయిల్ ఎక్కువగా. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే అందులో షింకేజ్ అండ్ స్వెల్లింగ్ ప్రాపర్టీస్ డెవలప్ అవుతాయి. దానివల్ల ఏంటి అని అంటే అక్కడున్న మనం డిజైన్ చేసిన సేఫ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఆ సాయిల్ అనేది తీసుకోలేదు ఆ టైంలో, అంటే ఆ స్ట్రక్చరికల్ లోడ్ అనేది తీసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ముందుగానే మనం ఏంటి అని అంటే ఆ సేఫ్ బేరింగ్ కెపాసిటీ, ఆ సాయిల్ అనేది ఈ బిల్డింగ్ నుంచి వచ్చే లోడ్ని తీసుకోగలుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి టు డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ఫౌండేషన్. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి మనం డిఫాల్ట్గా చెప్పేస్తాం అనమాట. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 feet ఫౌండేషన్ ఉంటే చాలు, లేదు 1.5 ఉంటే చాలు అని. ఆ 1 feet 1.5 feet అనేది ఎలా చెప్తున్నాం మనం, పైన ఉన్న స్ట్రక్చర్ యొక్క లోడ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్
ప్లస్ అక్కడ ఉన్న సాయిల్ ప్రాపర్టీని బట్టి కూడా మనం ఆ ఫౌండేషన్ డెప్త్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఫౌండేషన్ సాయిల్ని బట్టి అంటే ఏంటి అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శాండీ సాయిల్ ఉందనుకోండి. శాండీ సాయిల్ ఉన్నప్పుడు మనకి 1 ఫ్లోర్ వరకు 1-2 ఫ్లోర్ వరకు ఏంటంటే మనకి 1 ఫీట్ 1-2 ఫీట్ లైక్ తక్కువ డెప్త్ వరకు కూడా మనం ఫౌండేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్నప్పుడు ఇలా 2 ఫ్లోర్స్ లోడ్ అనేది బేర్ చేయడానికి కొంచెం టఫ్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏంటంటే ఫౌండేషన్ డెప్త్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటాం. సో దాన్ని బట్టి అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ బట్టి మనం ఫౌండేషన్ డెప్త్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి టు సెలెక్ట్ సేఫ్ అండ్ మోస్ట్ ఎకనామికల్ టైప్ ఆఫ్ ఫౌండేషన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ముందు పాయింట్లో మనం ఏం చెప్పుకున్నాం, డెప్త్ అనేది డెప్త్ అనేది తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు ఫౌండేషన్ డెప్త్. దానివల్ల ఏంటి అని అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే తక్కువ ఫౌండేషన్ డెప్త్ ఉంటే ఓకే, మెటీరియల్స్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ డెప్త్ కనుక ఉంటే అప్పుడు ఏంటంటే మనకి కాంక్రీట్ కాంక్రీట్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది, స్టీల్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ప్లస్ అందులో మనం ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ కనుక తీసుకుంటే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏంటంటే ఆ కాస్ట్ కూడా ఎకనామికల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎకనామికల్గా ఉండేలాగే ఫౌండేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టు ఫైండ్ ద డెప్త్ ఆఫ్ వాటర్ టేబుల్. ఇప్పుడు మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఉంటుంది. సో దానికి ఏంటంటే ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి వాటర్ అనేది బాటమ్ నుంచి మన సాయిల్ లేయర్ వరకు ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ లేయర్ని నథింగ్ బట్ వాటర్ టేబుల్ అంటాము, ఆ వాటర్ టేబుల్ లెవెల్ అంటాము. ఆ వాటర్ టేబుల్ డెప్త్ అనేది తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుండి టాప్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ టేబుల్ లెవెల్ వరకు మనకి ఏంటంటే ఎంత డిస్టెన్స్ ఉంది, అంత తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా, ప్లస్ అక్కడ ఉన్న వాటర్ టేబుల్ డెప్త్ అనేది ఎంతవరకు ఉందంటే ఆ వాటర్ యొక్క డెప్త్, వాటర్ అనేది ఎంత డెప్త్లో ఇన్వాల్వ్ అయ్యింది, దాన్ని బట్టి మాత్రమే మనం అక్కడ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎందుకు మనం ఆ వాటర్ టేబుల్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మనకు ఒకవేళ రెయిన్ కనుక పడ్డప్పుడు ఏంటంటే సాయిల్కి జనరల్గా వాటర్ని అబ్జర్వ్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ వాటర్ టేబుల్ లెవెల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్లోనేమో చేంజ్ అవుతుంది, పైకి వస్తుంది. అలా కాకుండా సమ్మర్ సీజన్ వచ్చేసరికి వాటర్ టేబుల్ లెవెల్ అనేది కిందకి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆ గ్యాప్లో మనం యొక్క స్ట్రక్చర్ నుంచి వచ్చే యొక్క లోడ్ వల్ల అక్కడ సాయిల్ అనేది ఒకవేళ సమ్మర్ సీజన్లో అయితే వాటర్ తగ్గిపోవడం వల్ల కిందకి వెళ్ళడం అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న సాయిల్ మొత్తం కూడా మన కన్స్ట్రక్షన్ కింద ఉన్న సాయిల్ మొత్తానికి కూడా ఆ వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఆ అబ్జార్ప్షన్ అనేది ఎంతవరకు జరుగుతుంది, వాటర్ టేబుల్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, ఆ వాటర్ ఎంతవరకు తీసుకుంటుంది, ఆ సాయిల్ ఎంతవరకు స్టేబుల్గా ఉండగలుగుతుంది ఆ వాటర్ టేబుల్ ప్లేస్లో అనేది మనం చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి టు మేక్ అలవెన్స్ ఫర్ లైక్లీ సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ టేబుల్ లెవెల్ వల్ల కావచ్చు, లేదు అని అంటే మనకి సాయిల్ ఇనిషియల్గా ఏంటి అని అంటే మనం జనరల్గా పైన వరకు కాంపాక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. అలా కాకుండా ఏంటంటే మనకి బాటంలో కూడా సాయిల్ ఉంటుంది, ఆ బాటంలో సాయిల్ని మనం కాంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం పైన వరకు కన్స్ట్రక్ట్ చేసేసి పైన వరకు కాంపాక్ట్ చేసి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. మనకి ఏదైనా లోడ్ అనేది మనం సడన్ గా పెట్టినప్పుడు ఒకలా సాయిల్ అనేది తీసుకుంటది, అలా కాకుండా ఒకే లోడ్ అనేది కంటిన్యూస్ గా పడుతూ ఉన్నప్పుడు సాయిల్ అనేది ఒకలా తీసుకుంటది. ఇలా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనకి స్ట్రక్చర్ అనేది ఒక ప్లేస్ లోనే మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసామో అక్కడే ఉంటది. బట్ కాకపోతే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏంటంటే ఆ లోడ్ అనేది ఎప్పటి నుంచో కాన్స్టెంట్ గా ఒక దగ్గరే లోడ్ అప్లై అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న సాయిల్ లేయర్స్ అన్ని ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ అవుతూ పార్టికల్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ అనేవి తగ్గిపోతూ ఒకదాంతో ఒకటి
కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం జనరల్గా ప్లేస్ చేసిన లెవెల్ దగ్గర నుంచి అలా కాంపాక్ట్ అవుతూ లేయర్స్ సాయిల్ లేయర్స్ అని ఒకదాంతో ఒకటి కాంపాక్ట్ అవుతూ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది కిందకి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ సెటిల్మెంట్ వాల్యూ అనేది కూడా మనకి ఒక పర్టికులర్ సెటిల్మెంట్ వాల్యూ వరకు మాత్రమే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టిన స్ట్రక్చర్ అనేది ఒక 1 మీటర్ సెటిల్మెంట్ అయింది అని అంటే చాలా ఎక్కువ సెటిల్మెంట్ అయినట్టు. అప్పుడు సెటిల్మెంట్ అయింది అని అంటే ఏంటి, బిల్డింగ్ అనేది అప్పుడు సడన్ గా మనకి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఆ సెటిల్మెంట్ వాల్యూ అనేది మనకి ఎంత తక్కువ ఉండేలాగా మనం ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్. ఇప్పటి వరకు ఏంటి, సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నాం. సాయిల్ ఆబ్జెక్టివ్స్లో ఏ పాయింట్ని సాటిస్ఫై చేయాలి మనం ఇన్వెస్టిగేషన్ చేసిన సాయిల్ ఇన్వెస్టిగేషన్లో ఏ పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి అని అన్నాం. ఇంకొకటి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అసలు సాయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది నథింగ్ బట్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్. అందులో ఏం చేయాలి, అసలు ఏమేమి పాయింట్స్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ అనమాట. ఇన్స్పెక్షన్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఫస్ట్ అక్కడ ఉన్న సాయిల్ని మనం చెక్ చేసుకుంటే ఏంటి అంటే అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ మనకు తెలుస్తుంది. అంటే ఫిజికల్గా మనం కొన్ని తెలుసుకోవచ్చు, టెస్ట్ చేసి కొన్ని తెలుసుకోవచ్చు. ఆ ఫిజికల్గా చేసేవన్నీ వచ్చేసరికి మనకి ఇన్స్పెక్షన్లో వస్తాయి అన్నమాట. ఇన్స్పెక్షన్లో మనకి ఏమేమి తెలుస్తుంది, అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ తెలుస్తుంది. లైక్ శాండీ సాయిలా, సిల్టీ సాయిలా, క్లే సాయిలా, లేదు రెడ్ సాయిల్, అంటే టైప్ ఆఫ్ సాయిల్ అనేది తెలుస్తుంది అనమాట. సో టైప్ ఆఫ్ సాయిల్ తెలిసిన తర్వాత ఏంటి అని అంటే మనకి ఆ సాయిల్కి మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, పర్టికులర్గా ఈ వాల్యూ వరకు ఇదైతే తీసుకోగలదు, బేరింగ్ కెపాసిటీ ఈ వాల్యూ వరకు తీసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 kN వరకు తీసుకోవచ్చు, లేదంటే 5 వరకు తీసుకోవచ్చు అని ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్క వాల్యూస్ అనేవి మనకి ఆల్రెడీ స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు అని ఒక ఐడియాకి వస్తామన్నమాట. సో తర్వాత ఏంటి అని అంటే అలా అది కరెక్ట్గా మనం ఎస్యూమ్ చేసుకొని ఓకే తీసుకుంటుంది అనేసి మనం కన్స్ట్రక్ట్ అయితే చేసుకోము కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే నెక్స్ట్ మెథడ్లో వచ్చేసరికి టెస్ట్ పిట్స్ యూజ్ చేసి మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ టెస్ట్ పిట్స్లో ఏంటి అంటే మనం ఒక పిట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఒక పిట్ ఏరియాలో ట్రెంచెస్ లాగా ఎర్త్ని కట్ చేసి తీసుకుంటాం. ఆ సైజెస్ వచ్చేసరికి ఏంటంటే 1.5 మీటర్ బై 1.5 మీటర్, డెప్త్ వచ్చేసరికి 1 మీటర్లో తీసుకుంటాం అనమాట. సో ఇవేంటి అని అంటే మనం ఎక్కడైతే బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో ఆ ప్లేస్లో డిఫరెంట్ ఇంటర్వెల్స్లో ఈ సైజెస్లో పిట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. పిట్స్ అనేవి తీసుకుని వాటిని ఏం చేస్తాము అంటే ల్యాబొరేటరీకి పంపించి ఆ సాయిల్కి ఏ టెస్ట్లు అయితే కండక్ట్ చేయాలో అవి అన్నీ కూడా మనం చేసి వాటి యొక్క వాల్యూస్ అనేవి మనకి బిల్డింగ్ తీసుకునే వాల్యూస్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. సో టెస్ట్ పిట్స్ అనేవి అందుకు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోబింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ మెథడ్ సెకండ్ దాంట్లో టెస్ట్ పిట్లో ఏం చేసాం, సాయిల్ని తీసుకొని మనం ఏం చేసాము ఎంటైర్ ఒక సాయిల్ మొత్తం ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ ప్లేస్ మొత్తంలో ఉన్న సాయిల్ని కొన్ని శాంపిల్స్ని తీసుకెళ్ళి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఆ శాంపిల్స్ అనేవి నువ్వేం చేసావు, జస్ట్ ఒక పిట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా ప్రాబింగ్స్లో ఏంటి అని అంటే ఇది ఏంటంటే ఒక పైప్ లాంటి అరేంజ్మెంట్ అనమాట. పైప్ లాంటి అరేంజ్మెంట్ దానికి ఏంటంటే మనం దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ అమౌంట్లో సాయిల్ అనేది అలా పిచ్ లాగా తీసుకోకుండా మనం ఏం చేస్తాము అంటే తక్కువ చిన్న శాంపిల్స్ తీసుకొని మాత్రమే మనం దాన్ని ఆ సాయిల్కి ఏం వాల్యూస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాం. సో అందులో ఏంటి అని అంటే మనకి అది యొక్క హాలో ట్యూబ్లా ఉంటుంది. దాని యొక్క డయామీటర్ వచ్చేసరికి 35 to 50 mm ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క వైడ్ వచ్చేసరికి 3 mm, డెప్త్ వచ్చేసరికి 600 mm ఉంటుంది అన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి బాటంలో వచ్చేసరికి కటింగ్ ఎడ్జ్లా ఉంటుంది, ప్లస్ స్లిప్ అనేది ఉంటుంది. స్లిప్ అంటే ఏంటంటే ఆ సాయిల్ని కట్ చేయడానికి పాసిబుల్గా ఉండే అరేంజ్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే కంప్లీట్గా ఆ 6 mm డెప్త్ ఉన్న
ట్యూబ్ని హాలో ట్యూబ్ని మనం సాయిల్లోకి ఎర్త్ మీదకి ఇన్సర్ట్ చేస్తామంట, లోపలికి పంపిస్తాం. అలా అది ఎంత డెప్త్ వరకు పంపిస్తామంటే 300 mm వరకు. సో మనకి బాటంలో ఏంటి ఆ స్ప్లిట్ ఐ మీన్ కట్ చేసే అరేంజ్మెంట్ అనేది ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ శాంపిల్ అనేది కట్ అయ్యి ఆ హాలో ట్యూబ్లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఆ అడ్జస్ట్ అయిన సాయిల్ శాంపిల్ని తీసుకొని మనం దానికి టెస్ట్ అనేది కండక్ట్ చేసి అక్కడ సాయిల్ ప్రాపర్టీస్ అనేవి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అగర్ బోరింగ్. అగర్ బోరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఓన్లీ 300 mm డెప్త్ వరకు ప్రాబింగ్ చేసిన శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి తీసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ డెప్త్లో కూడా మనకి 300 mm డెప్త్ వరకే కాదు కదా మనం ఫౌండేషన్స్ అనేవి ప్లేస్ చేసేవి. మనం ఫీట్ ప్లేస్ చేస్తాం, హాఫ్ మీటర్, హాఫ్ ఫీట్, అలా డిఫరెంట్ ప్లేస్ చేస్తాం కాబట్టి సో అగర్ బోరింగ్స్ వచ్చేసరికి ఆ 300 mm కంటే ఎక్కువగా డెప్త్ అనేది మనం తీసుకునేటప్పుడు అగర్ బోరింగ్స్ని ప్రిఫర్ చేస్తాం. సో ఈ అగర్ బోరింగ్స్లో ఏంటంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ హోల్ టైపు, ఇంకొకటి స్క్రూ టైపు, ఇంకొకటి షాలో టైప్ అన్నమాట. పోస్ట్ హోల్ ఏంటంటే మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ ఏరియా ఉందో ఆ ప్లేసెస్లో డిఫరెంట్ హోల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అవి కూడా ఏంటి అని అంటే సేమ్ ఇట్లాగే మనకి ఎంత డెప్త్ ఈ ప్రాబింగ్ దాన్ని యూజ్ చేస్తే, కాకపోతే ఏంటంటే 300 mm డెప్త్ కంటే ఇంకా మనకి ఎక్కడ వరకు ఫౌండేషన్ అయితే ప్లేస్ చేద్దామని అనుకుంటున్నామో అక్కడ వరకు కూడా సాయిల్ లేయర్స్ అనేవి టెస్ట్ చేయడం కోసం డిఫరెంట్ డెప్త్లో మనం సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అవేంటి హాలో టైప్, పోస్ట్ హోల్ టైప్. నెక్స్ట్ స్క్రూ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ దీనికి ఏంటంటే ఆ హాలో ట్యూబ్కే సేమ్ కింద స్క్రూ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మనం ఇన్సర్ట్ చేసిన సాయిల్ శాంపిల్ అనేది ఒక మెథడ్లో కలెక్ట్ చేసుకుంటాం. అంటే స్క్రూయింగ్ మెథడ్లో ఒక హాలో ట్యూబ్ అనేది లోపలికి స్క్రూస్ యూస్ చేసి మనం లోపలికి అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. సో దాని నుంచి మనం సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి షెల్ టైప్. షెల్ టైప్ అంటే ఏంటంటే ఈ యొక్క షట్టర్ లాంటి అరేంజ్మెంట్ ఉన్న, లైక్ బ్లేడ్స్ లాంటి అరేంజ్మెంట్ ఉన్న బోరింగ్ అన్నమాట. దాంట్లో ఏంటి అని అంటే మనం ఆ షట్టర్ మొత్తాన్ని కూడా మనకి ఎంత డెప్త్లో కావాలో అంత డెప్త్లో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అవి లోపలికి ఇన్సర్ట్ చేసి సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఏంటి అని అంటే మనం ఈ మెథడ్ని యూజ్ చేసి ఏంటంటే ఏం చేస్తాము, ఓన్లీ కొంత డెప్త్ వరకే, అంటే తక్కువ డెప్త్ ఉన్న వరకు మాత్రమే మనం ఇవి యూజ్ చేసి తీసుకుంటాం. అలా కాకుండా మనకి ఎక్కువ డెప్త్లో ఉంటాయి. ఎక్కువ డెప్త్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ డెప్త్లోనే సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం డీప్ బోరింగ్స్ని కన్సిడర్ చేసుకుంటాం. డీప్ బోరింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కువ డెప్త్లో సాయిల్ శాంపిల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటి అని అంటే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. డీప్ బోరింగ్స్ అంటే ఏంటి అని అంటే సాయిల్ శాంపిల్ అనేది మనకి ఎక్కువ డెప్త్లో కలెక్ట్ చేసుకుంటాం. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే మనకి ఫౌండేషన్ లెవెల్ అనేది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు తీసుకుంటామని చెప్పాను సాయిల్ శాంపిల్స్. అగర్ బోరింగ్స్ వచ్చేసరికి ఏంటంటే షాలో టైప్ వాటికి, అంటే తక్కువ డెప్త్లో ఫౌండేషన్ ప్లేస్ చేసుకునే బిల్డింగ్స్కి మాత్రమే అగర్ బోరింగ్స్ని ప్రిఫర్ చేస్తాం. డీప్ బోరింగ్స్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ డెప్త్ ఉండే దగ్గర మనం డీప్ బోరింగ్స్ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఎక్కువ డెప్త్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 floors వరకు ఉన్నదానికి అగర్ బోరింగ్ యూజ్ చేయొచ్చు. అంటే అప్ టు 1 meter, 2 meter, 3 meter వరకు కూడా అగర్ బోరింగ్స్ యూజ్ చేసి మనం ఫౌండేషన్ లెవెల్స్ అని తీసుకోవచ్చు. అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం అగర్ బోరింగ్స్ని యూజ్ చేయలేం. సో అగర్ బోరింగ్స్ని ఆ ప్లేస్లో యూజ్ చేయలేము కాబట్టి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం డీప్ బోరింగ్స్ని తీసుకుంటాం. డీప్ బోరింగ్స్ని తీసుకొని మనం ఆ పర్టికులర్ అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. అందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి
పర్క్యుషన్ బోరింగ్ అన్నమాట. ఈ పర్క్యుషన్ బోరింగ్ లో ఏంటి అని అంటే ఏమవుతుంది అని అంటే మనకి జనరల్ గా రఫ్ ఫర్ ఎగ్జాంపుల్ శాండీ టైప్ సాయిల్ ఉంది అని అనుకుందాం. శాండీ టైప్ సాయిల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకేంటి కొంత పై వరకు మాత్రమే మనం ఈజీగా లోపలికి ఇన్సర్ట్ చేయగలుగుతాం పైప్ ని. అలా కాకుండా కిందకి వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ సాయిల్ అనేది ఎగ్జిస్టెడ్ గా బాగా కాంపాక్టెడ్ గా ఉంటది కాబట్టి ఆ టైంలో ఏంటి అని అంటే మనం అంత ఈజీగా లోపలికి ఇన్సర్ట్ చేయలేం. సో అలా ఇన్సర్ట్ చేయలేనప్పుడు ఏంటి అని అంటే మనం అడిషనల్ గా అక్కడ మనం స్లర్రీ మెటీరియల్ ని యూజ్ చేస్తాం. స్లర్రీ అంటే ఏంటి అని అంటే ఒక మనం నథింగ్ బట్ సాయిల్ పేస్ట్ అనమాట. అది సాయిల్ పేస్ట్ కనుక యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ అవ్వడం వల్ల అక్కడ కొద్దిగా మనకి అక్కడ హోల్ క్రియేట్ చేసుకోవడానికి సాఫ్ట్ గా క్రియేట్ అయ్యి మనకి వర్కింగ్ అనేది జరుగుతుంది పర్క్యుషన్ బోర్లింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి రోటరీ ఆర్ కోర్ డ్రిల్లింగ్. ఇదేంటి అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే సాఫ్ట్ సాయిల్స్ లో యూజ్ చేస్తాం. ఈ సాఫ్ట్ సాయిల్స్ లో మనం ఈ రోటరీ బోరింగ్ ని యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్ కోర్స్ అనేవి ఏమి ఉండవు. అంటే ఎడిషనల్ గా మనం ఇలా సాయిల్ పేస్ట్ యాడ్ చేయడం అలా ఏమి ఉండదు. అవి ఆల్రెడీ సాఫ్ట్ సాయిల్సే కాబట్టి ఏంటంటే మనకి లోపలికి ఇన్సర్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే రొటేటింగ్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల మనం ఇంకొంచెం ఈజీగా వర్కింగ్ అనేది చేసుకోగలుగుతాం. దీన్ని బట్టి మనం అప్ టు 6 to 12 meters వరకు కూడా మనం సాయిల్ శాంపిల్స్ అనేవి ఈ డీప్ బోరింగ్స్ లో తీసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి వాష్ బోరింగ్స్. వాష్ బోరింగ్స్ అంటే ఏంటి అని అంటే మనకి కొన్ని ప్లేసెస్ లో వాటర్ టేబుల్ లెవెల్ అనేది పైకి ఉంటుంది. ఆ ప్లేసెస్లో ఏంటంటే మనం వాష్ బోరింగ్స్ని యూజ్ చేస్తాం. వాష్ బోరింగ్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాగా హార్డ్గా పైకేమో మనకి హాట్ సాయిల్ ఉండేది, బట్ అక్కడ ఆ ఏరియాలోనేమో వాటర్ టేబుల్ లెవెల్ అనేది పైకే ఉంటుంది. సో అలా పైకి ఉన్నప్పుడు ఏంటి అంటే అప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం కంప్లీట్గా ఇది ఏంటంటే అరేంజ్మెంట్ లైక్ ఎలా ఉంటుంది అంటే ఒక హాలో ట్యూబ్లో లోపల మనకి ఒక వాటర్ పైపింగ్ జెట్ కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వాటర్ పైపింగ్ జెట్ వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇనిషియల్గా ఏముంటుంది సాయిల్ అనేది హార్డ్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ టైంలో మనకి ఇన్సర్ట్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఆ టైంలో నేను ఏం చేస్తామంటే ఆ వాటర్ జెట్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఏంటంటే మనం ఏదైతే వాష్ బోరింగ్ పైప్ తీసుకున్నామో అది లోపల వైపు ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే మనం ఎక్కడైతే హోల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ముందుగానే మనం వాటర్ జెట్ తోని వాటర్ పంపించి ఆ తర్వాత మనం వాష్ బోరింగ్ తో అక్కడ హోల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ని మనం వాష్ బోరింగ్ అంటాం. ఇదేంటి అని అంటే మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అనేది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అని అంటే యాక్చువల్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ అనేది ఇందులో క్యాలిక్యులేట్ చేసుకోలేము. ఎందుకు అంటే మనం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి. ముందుగా తీసుకున్న శాంపిల్స్ అగర్ బోరింగ్స్ లో కానీ డీప్ బోరింగ్స్ లో ఈ రెండిట్లో కూడా మనం సాయిల్ కంటెంట్స్ అనేవి కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు వాల్యూస్ అనేది. వాష్ బోరింగ్ వచ్చేసరికి మనకి వాటర్ కంటెంట్ కి సంబంధించిన వాల్యూస్, వాటర్ అబ్జార్ప్షన్ అవనివ్వండి, లేదు ఎగ్జిస్టింగ్ వాటర్ వాల్యూస్ అవనివ్వండి, అవన్నీ కూడా మనం ఈ వాష్ బోరింగ్స్ లో సాయిల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలుసుకోలేం. నెక్స్ట్ టెస్ట్ పైల్స్. టెస్ట్ పైల్స్ అంటే ఏంటంటే పైల్స్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే. అవేంటి అని అంటే మనకి ఎక్కడైతే వాటర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి లైక్ రివర్ డ్యామ్స్ అవనివ్వండి, బ్రిడ్జెస్ అవనివ్వండి, లేదు కల్వర్ట్స్, కెనాల్ రెగ్యులేటర్స్, ఇలా వాటర్ స్ట్రక్చర్స్ అనేవి మనం ల్యాండ్ మీద కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి అడిషనల్ గా వాటర్ ఫోర్సెస్ కూడా డెవలప్ అవుతాయి. సాయిల్ స్ట్రక్చర్ ఫోర్స్ కాకుండా వాటర్ ఫోర్స్ కూడా సాయిల్ మీద యాక్ట్ అవుతుంది. ఆ టైంలో ఏంటి అని అంటే మనం ఈ టెస్ట్ పైల్స్ ని యూజ్ చేసి మనకి ఎంత డెప్త్ లో అయితే అక్కడ ఫౌండేషన్ ని ప్లేస్ చేస్తున్నామో అంత డెప్త్ లో కూడా పైల్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేస్తూ వాటి యొక్క మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అవి ఇన్సర్ట్ చేయడానికి మనకి ఎంత ఇంటెన్సిటీ యూజ్ చేస్తాం. లైక్ ఏంటంటే ఫస్ట్ కొంత డెప్త్ వరకు పైల్స్ అనేవి ఈజీగా మనకి లోపలికి పంపించవచ్చు. అలా కాకుండా డెప్త్ ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే మనకి ఇన్సర్ట్ చేయడానికి ఏమవుతుంది, టఫ్ అవుతుంది. సో ఆ టఫ్ అవుతుంది అని అంటే ఏంటంటే పర్టికులర్ గా ఆ
మనం ఎక్కడ వరకు అయితే ఆ పైల్స్ ఇన్సర్ట్ చేసామో అప్ టు ఆ డెప్త్ వరకు ఏమో సాయిల్ ఒక type లో ఉండింది. మనం చేయలేని పైల్ అనేది ఇన్సర్ట్ చేయలేని place లోనేమో సాయిల్ అనేది ఒక type లో, అంటే ఇనిషియల్ గానేమో కొంచెం సాఫ్ట్ ఉంది, కిందకి వెళ్ళే కొద్దీ సాయిల్ అనేది హార్డ్ గా ఉంది అనేది మనం అది సాయిల్ అనేది హార్డ్ ఉందా సాఫ్ట్ ఉందా అని చెక్ చేయడం కోసం మనం టెస్ట్ పైల్స్ ని యూజ్ చేస్తాం. ఇందులో మనం సాయిల్ శాంపిల్స్ అనేవి ఏమి కలెక్ట్ చేయం, జస్ట్ ఒక సాయిల్ లేయర్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయ్యాయి అని తెలుసుకోవడం కోసమే మనం టెస్ట్ పైల్స్ ని యూజ్ చేస్తాం. జియోఫిజికల్ మెథడ్స్. నెక్స్ట్ జియోఫిజికల్ మెథడ్స్ లో ఏంటి అని అంటే మనకి ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేసి అక్కడ సాయిల్ లేయర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్లస్ లోడ్స్ అనేవి ఎలా తీసుకుంటున్నాయి అనేది మనం జియోఫిజికల్ మెథడ్స్ లో చూస్తాం అనమాట. జియోఫిజికల్ మెథడ్స్ లో అంటే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రోడ్స్ ని మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో కన్స్ట్రక్షన్ ఏరియా ఉందో ఆ ప్లేస్ లో డిఫరెంట్ ప్లేస్ లో మనం ఏం చేస్తాము అని అంటే ఎలక్ట్రోడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసిన తర్వాత వాటికి ఏంటంటే బ్యాటరీతో కనెక్ట్ చేస్తాం. బ్యాటరీతో కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే వాటికి ఏమవుతుంది, సమ్ లోడింగ్ అనేది ఆ ఎలక్ట్రోడ్స్ కి అప్లై అవుతుంది. అప్లై అవ్వడం వల్ల ఏంటి అని అంటే అక్కడ ల్యాండ్ లో మనకి రియాక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో డిజిటల్ గా ఆ రియాక్షన్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు అనమాట అందులో జియోఫిజికల్ మెథడ్స్ లో. ఆ వాల్యూస్ ని బట్టి మనం అక్కడ సాయిల్ అనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి క్లియర్ గా చెప్పాలి అని అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా మనం ఒక కర్రని తీసుకొని ల్యాండ్ మీద కనుక గుచ్చితే ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా తీసుకునిద్ది. సో మనం ఏంటి ఒక సాఫ్ట్ సాయిల్ ప్లేస్ లో కనుక మనం తీసుకుంటే ఏంటంటే మనం ఏదైతే లోపలికి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం అది ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది. అలా కాకుండా హార్డ్ సాయిల్ ఉన్న దగ్గర ఏంటి అని అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది లోపలికి ఇన్సర్ట్ అవ్వకుండా పక్కనున్న సాయిల్లో లేయర్స్ లో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, ప్లస్ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం అక్కడ సాయిల్ అనేది ఏ టైప్ లో ఉందని డిసైడ్ అవుతాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ డెప్త్ లో మనం ఇనిషియల్ గా మన ప్రెషర్ అంటే తక్కువ ఉంటది కాబట్టి అందుకని ఏం చేస్తున్నామంటే మనం కొంచెం ఎక్కువ డెప్త్ లో ఆ ఎలక్ట్రోడ్స్ అనేది ఫిక్స్ చేసి వాటికి బ్యాటరీ ఫిక్స్ చేసి లోడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ లోపల ఎర్త్ లోపల లేయర్స్ అనేవి ఎలా ఉన్నాయి, రియాక్షన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది మనం మొత్తం డిజిటల్ గా చూసుకోగలుగుతాం అనమాట. దాన్ని బట్టి అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, ప్లస్ దీన్ని బట్టి ఏంటి అని అంటే మనకి వాటర్ కంటెంట్ కూడా ఎంతవరకు ఉంది ఆ సాయిల్ అనేది తెలుసుకోవచ్చు. జనరల్ గా వాటర్ కంటెంట్ అనేది ఉంది అని అంటే మనకి అందులో కరెంట్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే అది అక్కడ ఉన్న సాయిల్ అనేది కరెంట్ ఎంతవరకు అబ్జర్వ్ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది అంటే అక్కడ వాటర్ ప్రాపర్టీ అనేది ఆ సాయిల్లో ఎక్కువగా ఉంది, లేదు తీసుకోవట్లేదు అని అంటే వాటర్ ప్రాపర్టీ అనేది లేదు. దాన్ని బట్టి మనం అక్కడ వాటర్ కంటెంట్ వాల్యూ ఒకేసారి 2 వాల్యూస్ ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒకటేమో సెటిల్మెంట్ వాల్యూ తెలుసుకోవచ్చు, బేరింగ్ కెపాసిటీ వాల్యూ తెలుసుకోవచ్చు, ఇంకా అడిషనల్ గా వచ్చేసరికి మనకి వాటర్ కంటెంట్ వాల్యూస్ కూడా మనకి జియోఫిజికల్ మెథడ్స్ లో తెలుసుకోవచ్చు. సో ఇంతటితో మనకి సాయిల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఫౌండేషన్ టైప్స్ చెప్తాను. సో ఇప్పటి వరకు ఏమన్నా డౌట్ ఉంటే రేపు మళ్ళీ సేమ్ ఇలాగే లాగిన్ అవుదాం, అప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.